దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబం. 420 కుటుంబం, దొంగల బ్యాచు. ఆ దొంగ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాహుల్ గాంధీ ఎక్కడా, నువ్వెక్కడా, నీ స్థాయి ఏంది? పాస్పోర్ట్ కుంభకోణం మొదలుకొని భూముల కుంభకోణం వరకు వివిధ రకాలుగా యథేచ్ఛగా దోచుకున్న నువ్వు ఈ దేశం కోసం తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం, ధైర్యం ఎక్కడిది కేటీఆర్ నీకు? నీ స్థాయి ఎంత? నీ బతుకెంత? ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి. నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన ఇవాళ మాట్లాడిన భాష చూస్తూ ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయడానికి వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. తల్లిలాంటి తెలంగాణ యాస మట్టెలు గంటె పుస్తలమ్మి ఇన్నాళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా భాష, యాస నిగ్గస్సుగా కలుషితం చేసి 10 ఏళ్ళు మద్యాన్ని ఏరులై పారించి యువతని ఎటు రాకుండా, పనికి రాకుండా చేసినటువంటి ఘనమైన నీచులు మీరు. డబ్బే పరమావధానంగా, డబ్బే లక్ష్యంగా 10 ఏళ్ళు పాలన చేసిన మీ కుటుంబం. ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది ఎవరు? ఆ కుటుంబంలో ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చిర్రా? అధికారం రాగానే నీ అబ్బాయి జాగిరనట్టుగా మీ నాయనకు పదవి, నీకు పదవి, బావకు పదవి, చెల్లెకు పదవి, తల్లికి పదవి, అడ్డగోలకు పదవులు ఉంచుకున్న మీరు, ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన మీరు ప్రజల్ని మర్చిపోలే. ఇంకా మీరు చేసిన దోపిడీ మర్చిపోలే, మీరు అమ్మిన మద్యాన్ని మర్చిపోలే, మీరు కాజేసిన భూముల్ని మర్చిపోలే, మీరు నిరుద్యోగుల యొక్క ప్రాణాలు పొట్టను పెట్టుకున్న సంగతి మర్చిపోలే. ఆఖరికి ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీకేజ్ చేసి సొమ్ము చేసుకున్న వైనాన్ని కూడా మర్చిపోలే. ఎంత సాహసం నీకు! రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. మీ నాయన కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటా అన్నాడు. 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన?
ఎవరిదే తల? దళితుని తల, ఒక వెలమదొర తల? తల నరుక్కుంటాను సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించినప్పుడు దానికి జవాబు చెప్పి వాళ్ళ దళితుల్ని మోసం చేశారు మీరు 10 ఏళ్ళు. దళిత ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పి మీరు ముఖ్యమంత్రి కూర్చొని మోసం చేసినారు. బీసీ బంధిస్తాను మోసం చేసినారు. మీరు మోసాల గురించి మాట్లాడతారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నో చరిత్రాత్మక మలుపులకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని మొన్న మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో చరిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఒక బంగ్లాదేశ్ అనే కొత్త దేశం రావడమే కాకుండా ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాభరణల రద్దు కానీ, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం మర్చిపోలే. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన తీరు, మీరు ఏలిన పోలీసు రాజ్యం, నేరేళ్లలో మీరు తొక్కించినటువంటి శవాలు ఇప్పటికి కూడా స్మరిస్తూనే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఇసుక దందా కొరకు నేరెల్లో దళిత యువకుల్ని చంపిన తీరు మర్చిపోలే. మీ అవసరాల కోసం రాజకీయ నాయకుల్ని గృహబంధం చేసిన తీరు మర్చిపోలే. ప్రజలకు అన్నీ గుర్తుండే 2023 ఎన్నికల్లో మీకు ఇంటికి పంపించినారు. పార్లమెంట్ ఎన్నిక 0 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం నైతిక హక్కు ఉంది? నేను ఇవాళ ఈయన భాష మాట్లాడుతుంటే అనుమానం వస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈయనకు వైట్ ఛాలెంజ్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ప్రభావం వల్ల ఈ రకంగా మాట్లాడుతున్నారేమో. ఆ మాదక ద్రవ్యాల ప్రభావం ఈయన్ని అట్లా మాట్లాడిస్తుందేమో. ఒక్కసారి మానసిక వైద్యులకి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి కక్ష వచ్చే యువతరానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు భరించి వారికి మానసిక వైద్యం చేపించాలనుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఇంత దిగజాడు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక సామాన్యుడు మాట్లాడిన మాటలు అనిపించట్లే. నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ వచ్చిన రోజున మీ సంఖ్య పార్లమెంట్లో, మీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 2, ఆ 2తో తెలంగాణ వచ్చిందా? ఎన్ని రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మీరు కబలించేసుకొని ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంటే ఇలా 8 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్మని తీసుకొచ్చారు. ఎవరు నెత్తిరపోయా పెట్టిపోయారు వల్ల. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుల్ని మోస్తూ ఉంది. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? కల్లాల మీద రైతులు ఎంతమంది చనిపోయినారో మీకు గుర్తుకు లేదా? ఖమ్మం మిర్చి రైతుల యొక్క బాధ, వారు పడ్డ యాస మర్చిపోయినారా? ఇవాళ మీరు కళ్ళాలెంబడి తిరుగుకుంటూ డ్రామాలు చేస్తూ ఉన్నారు. వీరికి తోడు బీజేపీ క్విట్ క్రో ప్రో లాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకొని 8 సీట్లు బీజేపీకి వెళ్ళడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేకుండే. ఆ 8 సీట్లు గెలవడానికి వీళ్ళు దోహదపడ్డారు. కాబట్టి సిబిఐకి మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దాన్ని అడ్డు తగ్గుతూ ఉన్నారు. పిట్టల దొరలాగా ఆయన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు మర్చిపోయి ఆయనతో కేసీఆర్ అరెస్ట్ చేయట్లే, కుమ్మక్కైనారు. అని సిబిఐకి కేసు అప్పచెప్తూ అధికారికంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. 8 నెలలు అయింది. మీకు సోయలేదు. తుపాకీ మీ చేతిలో ఉంది. మీరు కాల్చ ధైర్యం లేక, కాల్చే సత్తా లేక మా మీద నెపం నొక్కుతారు. వీరు వారు ఒకటే. ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా,
నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఇవాళ నీతో సహా నువ్వు తయారు చేసిన నేరమే ముఠ కొల్లగొట్టిన దోపిడీ సొమ్ముతో కృత్రిమ పొంగును నువ్వు ఎంత రెపరెపలాడని చూసినా నీ నేరమయ్య చరిత్ర గులాబీ రంగు ఏనాడో మాసిపోయింది. గుర్తుంచుకో కేటీఆర్, తల్లి తంగేడు బతుకమ్మ సాక్షిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నువ్వెప్పుడో మాసిపోయావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేవారు గతమే తప్ప భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీ పార్టీని కానీ ఆదరించే పరిస్థితి లేదు. కారణం మీరు 10 ఏళ్లుగా చేసిన దోపిడీ, మీరు 10 ఏళ్లుగా చేసినటువంటి రకరకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇవన్నీ ఏదో మర్చిపోయినారు, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది భ్రమ తప్ప ఇంకొకటి లేదు. పెద్దోళ్ళ గురించి, ఈ దేశం కోసం త్యాగం చేసినట్టు కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ స్థాయి, నీ చరిత్ర, నీ గతం గుర్తు చేసుకుంటే మంచిదనే మాట కూడా నేను కేసీఆర్ కుటుంబ సభ్యులకి మీ ద్వారా వారికి చెప్పాల్సిన చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకేమున్నాయా? ఇవాళ చాలా ఏళ్ళుగా ఇదొక సపరేట్ అంశంగా తీసుకో. చాలా ఏళ్ళుగా మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు పీసీసీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి లిస్ట్ మీకు అందజెప్తాం. ఇప్పుడు చెప్పే దాంట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్గా ఉన్నారు. వైస్ చైర్మన్గా బంగారి బాబు, టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజు గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్గా ఎం లక్ష్మీనారాయణ. వాల్మీక బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి గద్వాల్కి చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్గా, బోయ నగేష్ వైస్ చైర్మన్గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్గా, పీసీసీ సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగంపల్లి, వైస్ చైర్మన్గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్గా గంజా రేణుక శ్రీమతి గంజా నేరుక నారాయణ ఎక్స్ జెడ్పీటీసీ గారిని, గుంజా రేణుక నారాయణ. వైస్ చైర్మన్గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా దూడం వెంకటరమణ, వైస్ చైర్మన్గా జక్కాని అనిత.
కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బండి రమేష్, వైస్ చైర్మన్గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్, తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, సిహెచ్ బాలరాజ్ని వెలమా కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని, తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్కి చరణ్ కౌశల్ యాదవ్ గారికి, తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టోటల్ నంబర్ వచ్చేసి మీకు చైర్మన్లు 17 చైర్మన్. ఈ కాపీ సర్క్యులేట్ చేస్తాం మీకు. వీరందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని ముఖ్యమంత్రి గారు మేము గుర్తించి వారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా వచ్చింది ఒకటి, తెలంగాణ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ తెలంగాణ గ్రామ పంచాయత్ ట్రిబ్యునల్, దానికి కూడా వేసినారు. సూదిని రామరెడ్డి చైర్మన్గా, మెంబర్గా కృష్ణకుమార్ నాగులూరి, బూసా వెంకట్ వేణుగోపాల్ యాదవ్ మెంబర్, ఇద్దరు మెంబర్లు. చైర్మన్ సూదిని రామరెడ్డి, సూదిని. మెంబర్స్గా కృష్ణకుమార్ నాగులూరి అని అడ్వకేట్, చాలా సీనియర్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూలో పనిచేసినటువంటి కృష్ణకుమార్ నాగులూరి గారిని మెంబర్గా. అదేవిధంగా బూసా వేణుగోపాల్ యాదవ్ అని నిజామాబాద్ మా కమ్మరిపల్లి ప్రాంతం బాల్కొండ నియోజకవర్గం, వారిని కూడా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. 18 కార్పొరేషన్స్ వేసాము. 6, 11, 11 వైస్ చైర్మన్స్, 2 మెంబర్స్. వీరందరినటువంటి కార్పొరేషన్స్ అదేవిధంగా జూలైలో టెన్యూర్ కంప్లీట్ చేసిన వారి స్థానంలో కూడా ఇంకా పార్టీకి పనిచేసి చాలామందికి డ్యూ ఉన్నాం. వారందరినీ కూడా ఏదో రకంగా అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి, మీనాక్షి మేడం, మా అందరి ధ్యేయం. ఆ రకంగా ముందుకు పోతాం. చాలా ఓపికతో ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నారు కార్యకర్తలకు, చాలా కొంత ఓపిక పట్టాల్సి వచ్చింది. జూన్ మాసంలో ఈ అన్ని కార్పొరేషన్స్ కలిపి డైరెక్టర్స్ కూడా నియామకం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సిపిఎంకి మాకు కేంద్రంలో అందరూ కూడా ఇండియా బ్లాక్లో ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితి దృష్ట్యా కేరళలో ఎప్పుడు కూడా సిపిఎం మేమే పోటీ పడుతూ వచ్చాం. అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటో మీరు నిన్న ఎన్నికల్లో చూసినారు. స్థానిక సమస్యలకి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకి జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితికి తేడా ఉంటుంది. కొంత పరిస్థితికి అనుగుణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రంలో సిపిఐ సిపిఎంతో మైత్రి కొనసాగుతుంది. రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు అఖండ పరిస్థితి దృష్ట్యా అది ఇప్పుడు కాదు, దాదాపు 25-30 ఏళ్ళుగా సిపిఎం కాంగ్రెస్ పార్టీ అక్కడ తలబడుతూ వచ్చింది, ఎల్డిఎఫ్ యూడిఎఫ్ పేరిట. తమిళనాడులో మా పొత్తు కొనసాగింది స్టాలిన్ గారితో. పరిపూర్ణంగా స్టాలిన్ గారికి మద్దతు ఇచ్చినాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఇలా ఒక యువ నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో కొన్ని సీట్లు తగ్గబడ్డప్పుడు
ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక సీట్లు గెలిచిన వ్యక్తికి మద్దతునివ్వాలని ఒక నిర్ణయంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇవ్వాలని, అది కూడా కండిషనల్ మద్దతు. వారు ఎన్ని రోజులైతే సెక్యులర్ ఫోర్స్గా ఉంటారో అన్ని రోజులే వారికి మద్దతు ఉందనే మాట స్పష్టంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అది నీకు వస్తుంది, నేను పంపిస్తున్నా వాట్సాప్. దాని మీద ఇంకా నిర్ణయం అంటే ఏం తీసుకోలేదు. పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రి గారు, మేము, మీనాక్షి గారు డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అందుకే ఆలస్యమైందని, పిసిసి అధ్యక్షుడిగా ఆలస్యమైంది అనే మాట నేనే ఒప్పుకుంటా ఉన్నాను. కార్యకర్తలు ఇన్ని రోజులు ఇంత ఓపికతో ఉన్నందుకు వారికి ధన్యవాదములు.